ఆయన మొత్తం 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఐదోసారి కూడా నేనే గెలుస్తా అంటున్నారు. అయితే 20 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఉండి ఏం చేశావంటూ ప్రజలు ఆయన్ను నిలదీస్తున్నారు. పట్టణంలో ప్రగతి లేదు, గ్రామాల్లో అభివృద్ధి లేదు, మళ్ళీ నీ కోటేసేదే లేదని తెగేసి చెప్తున్నారు అక్కడి ప్రజలు. అధికార పార్టీకి చెందిన ఆ ఎమ్మెల్యే దివాకర్ రావు పేరునే పనికి రావుగా మార్చారు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుంది? ఎమ్మెల్యే మీద అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? వాస్తు స్టోరీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు అసెంబ్లీలో 2 దశాబ్దాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు దివాకర్ రావు. ఐదోసారి ఆయన పోటీ చేయడానికి గులాబీ పార్టీ బాస్ కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సాధారణంగా ఎమ్మెల్యేలు మరోసారి పోటీ చేయాలంటే అప్పటి వరకు ప్రజలకు తాము ఏమి చేశారో వివరిస్తారు. వారికి కావలసిన మౌలిక వసతులు కల్పించి మళ్లీ ఓటడుగుతారు. కానీ మంచిర్యాలలో సిట్టింగ్ ఎమ్మెల్యే దివాకర్ రావు పరిస్థితి విచిత్రంగా ఉంది. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న దివాకర్ రావుకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. నియోజకవర్గానికి ఏమీ చెయ్యని ఎమ్మెల్యేవు మరోసారి ఓటు ఎలా అడుగుతున్నావని ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. గ్రామాల్లోకి వస్తే నిలదీస్తున్నారు, రాకుండా అడ్డుకుంటున్నారు. మా ఊర్లోకి రావద్దంటూ ఫ్లెక్సీలు పెడుతున్నారు. ఇంత వ్యతిరేకత ఉన్నా కేసీఆర్ మళ్లీ ఆయనకే ఎందుకు టికెట్ ఇచ్చారంటూ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నేతలు చర్చించుకుంటున్నారు. సాధారణంగా ప్రత్యర్థి పార్టీల వారు అధికార పార్టీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తారు. కానీ మంచిర్యాలలో ప్రజలే ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏకంగా ఫ్లెక్సీలు పట్టుకుని ఎమ్మెల్యేను వ్యతిరేకిస్తున్నారు. ఎమ్మెల్యే అవినీతిపరుడంటూ నిందిస్తున్నారు. 4 సార్లు గెలిచిన దివాకర్ రావు దండగరావుగా మారాడని, ఐదోసారి ఆయనకు ఓటేసేదే లేదని తెగేసి చెబుతున్నారు. గ్రామాలతో పాటు మంచిర్యాల పట్టణంలో కూడా ఆయనకు ప్రతికూల పరిస్థితులే ఎదురవుతున్నాయి. గ్రామాల్లో దివాకర్ రావు అడుగు పెడితే చాలు ప్రజలు ఎదురు తిరుగుతున్నారు. డ్రైనేజీలు నిర్మించలేదని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎందుకివ్వలేదని ఎమ్మెల్యేను నిలదీస్తున్నారు. గ్రామాల్లో తనను అడ్డుకుంటున్న ప్రజలకు నచ్చజెప్పేందుకు ఎమ్మెల్యే దివాకర్ రావు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రజలు ఆయన మాటలను వినిపించుకోవడం లేదు. దాంతో చేసేదేమీ లేక ఎమ్మెల్యే గ్రామాల నుండి వెనుతిరుగుతున్నారు. ఒకవైపున కాంగ్రెస్, మరోవైపున పార్టీలోని అసంతృప్తి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే దివాకర్ రావుకు దడపుట్టిస్తోంది. గత 2 ఎన్నికల్లోనూ దివాకర్ రావుకు సహకరించిన గడ్డం అరవింద్ రెడ్డి ఈసారి ఎలాగైనా టికెట్ తనకే ఇవ్వాలని గులాబీ పార్టీ బాస్ను కోరారు. అయితే సిట్టింగ్లకే సీట్లనే కాన్సెప్టుతో మళ్లీ దివాకర్ రావుకే అవకాశం ఇచ్చారు. గత ఎన్నికల సమయంలో దివాకర్ రావును గెలిపిస్తే ఎమ్మెల్సీ ఇస్తామంటూ బీఆర్ఎస్ నాయకత్వం అరవింద్ రెడ్డికి హామీ ఇచ్చిందట. అయితే ఆ హామీ నెరవేరకపోవడంతో అరవింద్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈసారి దివాకర్ రావుకు బదులుగా తనకే ఇవ్వాలని, లేదంటే బీసీ అభ్యర్థికి సీటు ఇవ్వాలనే డిమాండ్ను ముందుకు తెచ్చారు. కానీ తన డిమాండ్ను పార్టీ నాయకత్వం పట్టించుకోకపోవడంతో అసహనంతో రగిలిపోతున్నారాయన. పార్టీ నేతల్లో అసంతృప్తి, అరవింద్ రెడ్డి సహకరించే పరిస్థితి లేకపోవడం, ప్రజల్లో వెల్లువెత్తుతున్న వ్యతిరేకతతో దివాకర్ రావు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారట. పార్టీ నాయకుల్ని, ప్రజల్ని ఏమీ అనలేక ఇదంతా కాంగ్రెస్ ఆడిస్తున్న డ్రామాలంటూ కొట్టిపారేస్తున్నారట. తనకు అసలు వ్యతిరేకత లేదని, కేవలం కాంగ్రెస్ పార్టీయే ఇలాంటి ప్రచారాన్ని చేస్తోందని మండిపడుతున్నారట. కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే తనను 5వ సారి గెలిపిస్తాయని ఆశిస్తున్నారట దివాకర్ రావు. చూడాలి మరి మంచిర్యాల ప్రజలు అసెంబ్లీకి ఎవరిని పంపిస్తారో.